ఈవినింగ్ అయితే స్నాక్స్ తినాలని ఎవరికి అనిపియదండి. సో, ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలంటే బయటికెళ్ళి తిందామంటే ఎలా కుక్ చేస్తారో, ఏ ఆయిల్స్ వాడతారో, బటర్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఒకటే టెన్షన్ తినేటప్పుడు గూడా. తింటాం కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, నేను ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. మంచిగా ఆనియన్స్, జీరా, కారము అన్నీ వేసుకొని కొంచెం పసుపేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ వేశాను. నెక్స్ట్ ఇదొచ్చేసి బన్ అండి. ఇది పావు బాజీకి యూజ్ చేసే బన్ అండి. నార్మల్ బన్ కాదు. సో, పావు బాజీ బన్ కొంచెం టేస్టీగా ఉంటది. సో, నేను ఈ బన్ మీద కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకున్నాను. అండ్ టొమాటోస్ స్లైసెస్ లెక్క కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా బావుంటుంది టేస్టీగా. నోటికి తగులుతుంటే బావుంటుంది. అండ్ సాసెస్ ఏసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ 2, 3 ఏసుకున్నాను. ఇలా అయితే సూపర్ ఉందండి. బన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది శాండ్విచ్. సో, బర్గర్ లాగానే ఉంది. సేమ్ బయట తిన్నట్టే ఉందండి. సింపుల్ స్నాక్ ఐటెమ్ అనమాట. ఇది బ్రెడ్ ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్‌లో నేనెప్పుడు సాసెస్ ఏసుకోను. ఇది ఫస్ట్ టైమ్ వేసుకున్నానండి. సో, చాలా టేస్టీగా వచ్చింది. మా హస్బెండ్ అయితే చాలా బావుందన్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.